శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శ్యామలమ్మ నవరాత్రులు 4వ రోజు. అప్పుడే అమ్మ 4వ రోజు వచ్చేసింది. ఇట్టే 3 రోజులు అయిపోయాయి. రేపు వసంత పంచమి అండి. ఒకవేళ నవరాత్రులు చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే రేపన్నా చక్కగా చేసుకోండి. రేపు ఒక్కరోజు కూడా చాలా విశేషమైన రోజు అన్నమాట. ఒకవేళ అది కుదరని వాళ్ళు తప్పకుండా దేవాలయానికి వెళ్ళి దర్శించుకోండి అమ్మని. ఇదిగో ముందు చీకట్లో చూసేయండి ముద్దు గుమ్మని, బుజ్జి తల్లిని మెరిసిపోతుంది. ఈరోజు చామంతులతో అమ్మ పసుపు చామంతులు, ఎరుపు ఆకుపచ్చ చీర కట్టుకుంది. బుట్ట బొమ్మ, చిన్న బుట్ట బొమ్మ. ఇదిగో అమ్మ చీర, అమ్మ అలంకరణ. పెద్ద పెద్ద తాటంకాలు పెట్టుకుంది, నవ్వుతుంది చూస్తూ. ఇదిగో అమ్మ. అమ్మతో మాట్లాడడానికి అయితే బోల్డ్ మాటలు ఉంటాయి కానీ మీకు చెప్పడానికి నాకేమీ గుర్తు రావడం లేదు. ఏదన్నా చెప్దామంటే వీణ పెట్టడం మర్చిపోయాను నేను. అంటే ముందే పెట్టేసుకోవాలి, పూలమాలలు వేయక ముందే అన్నమాట. అది వెనకాతల కట్టాలి నేను. అయితే అన్నీ వేసాక గుర్తొచ్చింది. నిన్న అలంకరణప్పుడే నేను మర్చిపోయాను. ఇంకా సర్లే అని ఆ రామచిలకనైతే ఆ మధ్యలో ఎక్కడో పెట్టేశాను అంతే. ఇంకా ఇదిగో బుజ్జి తల్లి. ఈరోజు 4వ రోజు. అప్పుడే 3 రోజులు అయిపోయినాయి. నాకైతే ఈ అమ్మ ఒకలాగే ఉన్నారు చూడండి. ఆ కాళ్ళు కొంచెం అమ్మ పక్కకు పెట్టింది, ఇలా వదిలేసా. అవ్వడం లేదండి అసలు కాళ్ళు. నేను అందుకే చూస్తారో లేదో మ్యాక్సిమం నేను కాళ్ళు పెట్టను. కాళ్ళు పెట్టకపోతే నాకు అలంకరణ కూడా చాలా సులువుగా ఉంటుంది చీర కట్టడానికి. కానీ కొంతమంది ఏమో కాళ్ళు లేవంటున్నారని లాస్ట్ నవరాత్రుల్లో సరే అని ఈసారి కొంచెం జాగ్రత్తగా అన్నీ పెట్టుకున్నాను. కానీ ఇంకంతకు మించి నాకేం పెట్టడం రావడం లేదనమాట. అందుకే ఎక్కువ పెట్టను నేను పాదాలు. అవి పెట్టకపోతే చీర కూడా మనకి సులువుగా అయిపోతుంది. అవి అడ్జస్ట్ చేయడమే చాలా పెద్ద పని. అది ఇంకేంటి, మీరందరూ కూడా చేసుకుంటున్నారా నవరాత్రులు అమ్మదైతో? అంటే నార్మల్గా ఏం లేదు, అందరూ కష్టం అనుకుంటారు కానీ నిత్య దీపారాధన చేసుకుంటే మనకి నవరాత్రులు కూడా చాలా అసలు సులువే. నిత్య దీపారాధనే. మనం నిత్యం మాంసాహారం మానేసామే అనుకోండి, అయిపోయింది. మనం ప్రతిరోజు నవరాత్రి చేసినట్టే. కొంచెం మనల్ని మనం మార్చుకుంటే సరిపోతుంది. మార్నింగ్ లేవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మన ఆహారపు అలవాట్లు మార్చుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటాయి. అన్నీ మనమే చేసుకోవాల్సినవే. మనం చేసుకుని మనల్ని మనం మార్చుకుంటే అమ్మ ఆటోమేటిక్గా ఒక వే అనేది చూపిస్తుంది. ఆ వేలో మనం వెళ్ళిపోవాలి అంతే. అలాగని మళ్ళీ తెలియంది మనకొద్దు, తెలిసిందే చేసుకోవాలి. ఇప్పుడు మంత్రాలు చదవడం రానప్పుడు కష్టపడి చదివేయాల్సిన అవసరం లేదండి. భగవంతుడి దగ్గర చక్కగా మీకు వచ్చింది శ్రీమాత్రే నమః. ఇప్పుడు ఏమీ రాదు, 108 పుష్పాలు పట్టుకోండి, చక్కగా శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మకి అష్టోత్తరాల్లాగా చెప్పేసుకోండి, అయిపోయింది పూజ. లేదంటే కుంకుమ పూజ చేసుకోండి. ఏమీ తెలియనప్పుడు 108 సార్లు కుంకుమ పూజ. అదే పూజ. మన శక్తి కొలదేనండి పూజ కూడాని. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ప్రాప్తి అన్నమాట. అందరూ ఒకేలా చేయాలి అని ఎక్కడా లేదు. మనకి ఏది వచ్చో దాన్ని ఆనందంగా ప్రేమగా చేసుకుంటే సరిపోతుంది. రానిది పట్టుకొని కుస్తీలు పడిపోయి మళ్ళీ తప్పులు చదివేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా అలంకరణలు అన్నీ చేసేసి కొంచెం తికమకగా పెట్టేస్తూ ఉంటారు కొంతమంది. చూస్తున్నాను నేను, వామ్మో అనుకున్నాను నేను. అసలు అమ్మని భయంకరంగా చూపిస్తున్నారు, అయ్యో అనుకుంటున్నాను నేను. ఇంకా సర్లే, ఇంకా వాళ్ళే ఎప్పుడో తెలుసుకుంటారు అనుకున్నా. మనకి తెలియనప్పుడు అది వద్దు. ఒకరిని చూసి మరొకరు చేయాలని కూడా నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోగలను, చెయ్యగలను అనే పట్టుదల ఉంటుంది చూడండి, అలాంటి వాళ్ళు ఓకే. మన వల్ల కాదు, మనల్ని ఇబ్బంది పెట్టుకుంటూ చెయ్యకండి దయచేసి. సింపుల్గా నిత్య పూజ చేసుకోండి, నిత్య ఆరాధనలు చేసుకోండి. అది నేనైతే అలానే చెప్తాను ఎవరికన్నా సరే.
మళ్ళీ పిల్లలు ఉన్నారు అవ్వట్లేదు. అమ్మ ఎప్పుడు ఒకటే అండి, అసలు మీరు పిల్లల్ని వదిలేసి ఆమె దగ్గరికి వెళ్ళి పూజ చేస్తానన్నా అమ్మ ఒప్పుకోదు, స్వీకరించదు. సంసారాన్ని విడిచిపెట్టి ఆమె చుట్టూ తిరుగుతానన్నా సరే అమ్మ ఒప్పుకోదు. ముందు సంసారాన్నే చూసుకోవాలి, అదే అమ్మకి ఇష్టము. కాబట్టి మీరు టెన్షన్ పెట్టుకోకండి, కింద పడుకోలేను అది ఇది ఆరోగ్యరీత్యా మీరు అలాంటివి ఏమి చెయ్యకండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా రేపు పొద్దున్న అమ్మకి ఉదయం లేసి దీపం పెట్టుకోగలరు. సాయంత్రం పూట 2 పూట్లు కూడా దీపం పెట్టుకోండి. నేనైతే 2 పూట్ల స్నానం చేయమనే చెప్తాను, ఉతికిన బట్టలు ధరించమని చెప్తాను. నేను ఏమో మరి నాకు అలా ఇష్టం ఉండదు, అందుకనే నేను చెప్తూ ఉంటాను. ఒకవేళ అస్సలు కుదరని వాళ్ళు సాయంత్రం కాళ్ళు చేతులు కడుక్కొని మీరు కొంచెం మంచిగా, అంటే ఏం లేదు, పూజలో కూర్చున్నప్పుడు మన మనస్సు పూజ మీద నిలపడానికి ఇవన్నీ కూడా పరిశుభ్రత అన్నమాట, అంతే. నాకు తెలిసినంత వరకు ఏవో అలా గుర్తొచ్చినవి చెప్పేస్తున్నాను. అది మెయిన్ బద్ధకం ఉండకూడదు, ఎప్పుడు పని అప్పుడే చేసుకోవాలి. ఇప్పుడన్నా మనమే చేయాలి, తర్వాతన్నా మనమే చేయాలి అన్న పని ముందుగానే చేసుకొని తర్వాత రెస్ట్ తీసుకోండి, అది బెస్ట్ నన్ను అడిగితే. అలాగని మరీ అతిగా కూడా కాదు, మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. నార్మల్ టైంలో కూడా ఈ ఎక్కువ మొబైల్కి టైం వేస్ట్ చేస్తాం కాబట్టి ఆ మొబైల్ని ముందు దూరంగా పెట్టాలన్నమాట. ఖాళీగా ఉన్నప్పుడే కూర్చొని చూసుకోవాలి ఏదన్నా సరే. అప్పుడప్పుడు ఏంటి, రోజుకి బుజ్జమ్మతో ఇలా మాట్లాడుతూ ఉండండి. ఇంకెవరితో మాట్లాడాలనిపించదు మనకి, నిజం చెప్పాలంటే. అమ్మతో మాట్లాడితే ఎంత ఆనందంగా ఉంటుందో. అప్పుడప్పుడు టప్ప మన పువ్వు పడేస్తుంది అనమాట మనకి. కరెక్ట్గా నాకు అంటే ఎక్కువ ఏం పడేదు, చాలా తక్కువ. కరెక్ట్గా నాకు ఏదన్నా ఒక ప్రశ్న అనమాట మనసులో మెదులుతూ ఉంటుంది చూడండి, అప్పుడు ఇలాగే పూజ గది దగ్గర ఇక్కడే గుమ్మం దగ్గర నుంచొని అమ్మని అడుగుతూ ఉంటానన్నమాట. అప్పుడు ఏదో ఒకటి తప్పకుండా సమాధానం చెప్తూ ఉంటుంది. అవన్నీ బాగుంటాయి, అమ్మతో మాట్లాడుకుంటేనే బాగుంటుంది. ఈ మనుషులతో మాట్లాడడం నాకు పెద్దగా అసలు నచ్చదు. చక్కగా నిత్యం అమ్మతో మాట్లాడుకుంటూ అమ్మని చూసుకుంటూ చంటి పిల్లల చక్కగా ఉంటుంది, అలంకరణ చేసుకుని కూర్చుంటుంది బుజ్జి తల్లి. ఏం చెప్పినా విని పెడుతుంది, ఏం వండినా తిని పెడుతుంది, బాలేదు అని ఏమి చెప్పదు. చక్కగాని అంత మంచిది మన అమ్మ. ఇదిగో ఈవిడిక్కడుంది, అది చూసుకున్నారు కదా. సరే అయితే ఇక ఈ రోజుకి మేము ఉంటామే, మళ్ళీ రేపు కలుద్దామే. ఈరోజు అసలు ఆదివారం కదా, అందరూ ఇంట్లోనే ఉంటారు. అయినా నేను ఇంట్లో వాగేస్తూనే ఉంటాను, అలవాటు అయిపోయింది మా వాళ్ళకి కూడా నన్ను చూసి చూసి. వంటగదిలో కూడా అమ్మ ఉంటుంది కదా, అన్ని చోట్ల అమ్మ ఉంటుంది. ఇంకా అలా లొడలొడ మాట్లాడుకుంటూనే ఉంటాను అనమాట. సరే అయితే ఇక ఉంటా. శ్రీమాత్రే నమః.